హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఏ విధంగా ఎడెక్స్ కోర్స్ లాగిన్ అవ్వాలనేది చెప్పాను. అది కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది ప్రాసెస్ అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఒకవేళ పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని వచ్చిన తర్వాత దాన్ని ఎలా రీసెట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఎడెక్స్ S7 ఫామ్లో ఫిల్ చేసినటువంటి మెయిల్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఒకవేళ మనం కరెక్ట్గా ఎంటర్ చేయలేదు అంటే ఇక్కడ చూడండి, రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఫస్ట్ ఇలా ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్ అని చెప్పి చూపిస్తుంది. ఇలా మనం మళ్ళీ దానికి కరెక్ట్ పాస్వర్డ్ అనేది మనకి తెలియనప్పుడు మనం రాంగ్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్ అనే చూపిస్తూ ఉంటుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ అలానే చూపిస్తూ ఉంటుంది. మనం అలా ట్రై చేస్తూ ఉండగానే మనకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది, రీసెట్ పాస్వర్డ్ అని చెప్పి వస్తుంది. అది కూడా చూపిస్తాను ఇప్పుడు, ఎలా అది వస్తుంది అనేది చూపిస్తాను. అలానే వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చింది ఒక మెసేజ్. మనం ఇందాకంతా రైట్ పాస్వర్డ్ కొట్టకుండా రాంగ్ పాస్వర్డ్ అని చెప్పి కొట్టాము. అది కొట్టిన తర్వాత ఇలా వచ్చింది మనకు, వి కాంట్ సైన్ ఇన్ యూ ఇన్ అని చెప్పి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చదవండి. ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్, యూ హ్యావ్ 3 more సైన్ ఇన్ అటెంప్ట్స్ బిఫోర్ యువర్ అకౌంట్ ఈజ్ టెంపరరీ లాక్డ్. అంటే ఇలా ట్రై చేసేటప్పుడు మనకి 3 attempts మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. ఒకవేళ ఆ 3 times మనం ఇన్కరెక్ట్గా పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అది మన అకౌంట్ అనేది లాక్ అవుతుంది. 30 minutes వరకు లాక్ అవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ లాస్ట్ చూడండి, ఇఫ్ యూ హ్యావ్ ఫర్గెటెన్ యువర్ పాస్వర్డ్ క్లిక్ హియర్ టు రీసెట్ అని చెప్పి చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇలా వస్తుంది పాస్వర్డ్ అసిస్టెన్స్ అని చెప్పి. ఇది ఏమంటే మనకు ఎడెక్స్లో మనం ఎంటర్ చేసినటువంటి ఈమెయిల్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సేమ్ ఇక్కడ చూడండి, గురుప్రసాద్ అది సంథింగ్. ఇక్కడ నేను ఒక ఈమెయిల్ సెలెక్ట్ చేస్తున్నాను, ఇది ఇచ్చాను ఈమెయిల్. అలా మీ ఈమెయిల్ మీరు ఏదైతే ఇచ్చింటారో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. రికవర్ మై పాస్వర్డ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇలా వస్తుంది చెక్ యువర్ ఈమెయిల్ అని చెప్పి. మనం ఇప్పుడు ఎంటర్ చేసాము ఈ మెయిల్కి రీసెట్ పాస్వర్డ్ అనే మెసేజ్ దీనికి వచ్చి ఉంటుంది. అక్కడ మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. అది చూడండి, ఇప్పుడు చూపిస్తాను. మొత్తం బ్యాక్ వచ్చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడే వచ్చింది 5:22కి పాస్వర్డ్ రీసెట్ ఆన్ ఎడెక్స్ అని చెప్పి ఇలా వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత రీసెట్ మై పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొత్త పాస్వర్డ్ మనం మర్చిపోయాం కాబట్టి కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ చూడండి, నేను లొకేషన్ చెప్పి చేస్తున్నాను. సేమ్ పైన ఏ విధంగా అయితే మనం ఇచ్చామో అదే పాస్వర్డ్ ఇక్కడ కింద కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినప్పుడు ఇక్కడ కొన్ని తీసుకోవు. ఇక్కడ చూడండి, ద పాస్వర్డ్ యూ ఎంటర్డ్ ఈజ్ ఆన్ ఏ లిస్ట్ ఆఫ్ నోన్ కాంప్రైజ్డ్ పాస్వర్డ్స్. అంటే నువ్వు ఆల్రెడీ ఎప్పుడైనా ఈమెయిల్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ ఈ నేమ్తో కానీ ఇలాంటి పాస్వర్డ్స్ క్రియేట్ చేస్తుంటే ఇక్కడ అది తీసుకోదు. కాబట్టి మనం మళ్ళీ కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలి. ఇక్కడ తీసేద్దాం. అది తీసేసి ఇలా పెట్టిన తర్వాత అది కూడా తీసుకోవట్లేదు. చూడండి, ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేసినా కానీ ఇలా తీసుకోదు. అంటే ఆల్రెడీ నువ్వు ఏదో ఒక దానికి యూజ్ చేసావు అని చెప్పి అది చూపిస్తాం మనకు, కాబట్టి తీసుకోదు. కాబట్టి డిఫరెంట్గా ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్న పెడుతున్నాను. ఇది చూడండి, ఇప్పుడు తీసుకుంది. అంటే మనం ఎప్పుడు అలాంటి పాస్వర్డ్స్ అనేటివి ఈమెయిల్ ఎంటర్ చేసేటప్పుడు ఎక్కడ కానీ ఏ సైట్లో యూజ్ చేసినా కానీ అలాంటివి మనం యూజ్ చేయకుండా ఉండాలి.
అప్పుడే అది తీసుకుంటుంది. ఇక్కడ ఆ తర్వాత మనం ఇలా ఎంటర్ చేసిన తర్వాత రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఓకే, రీసెట్ చేసుకున్నాం పాస్వర్డ్. ఇప్పుడు మనం సైన్ ఇన్ అవ్వాలి కాబట్టి ఆ మెయిల్ దానికి ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఇచ్చామో ఆ పాస్వర్డ్ రెండు ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవుదాం. చూద్దాం ఒకసారి చూడండి. చూడండి వచ్చింది. ఇప్పుడు ఇది ఎంటర్ చేసాం, మనం సైన్ ఇన్ అవుతాం. ఇక్కడ చూడండి వచ్చేసింది. గో టు డాష్ బోర్డ్. ఇప్పుడు పైన చదవండి. యూ హ్యావ్ యాక్సెస్ టు ద యాప్సీ ఎడెక్స్ గ్లోబల్ లెర్నింగ్ నెట్వర్క్. యాప్సీతో మనం ఎడెక్స్ కోర్సు యాక్సెస్ అనేది వచ్చింది మనకు. ఇప్పుడు చూడండి, గో టు డాష్ బోర్డ్. డాష్ బోర్డ్కి వెళ్ళండి. ఇక్కడ సేమ్ ఇక్కడ చూడండి, ఫైండ్ ఏ కోర్స్, నెక్స్ట్ రిజ్యూమ్. ఇందాక నేను పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేసి ఫైండ్ ఏ కోర్స్ ద్వారా వెళ్ళాను. ఇప్పుడు రెజ్యూమ్ ద్వారా వెళ్దాం. రెజ్యూమ్ క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఓల్డ్ ఎడెక్స్కి క్లాసెస్ కొంతమంది లాగిన్ అయ్యి కానీ చూడకపోయినా కానీ ఆ అకౌంట్తో మనం లాగిన్ అయ్యాం కాబట్టి అది అలా మనకు చూపిస్తుంది. ఇక్కడ రెజ్యూమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డైరెక్ట్ కోర్స్ యొక్క ఇంటర్ఫేస్కి తీసుకెళ్ళిపోతుంది మనకు. ఇది ఫ్రెండ్స్, ఇంకా నేను చెప్పాను ఎలా ఎగ్జామ్ రాయాలి, మనం ఏ విధంగా పాసింగ్ గ్రేడ్ వచ్చేటట్టు చేసుకోవాలనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. దాన్ని చూసి ఈ 2 వీడియోలు చూసి ఎవరైతే ఎడెక్స్ లాగిన్ అవ్వలేదో వాళ్ళు ఈ 2 వీడియోలు చూసి లాగిన్ అవ్వండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.